హాయ్ అండి, ఇవాళ నేను మంచి హెయిర్ ఆయిల్ని మీకు పరిచయం చేస్తున్నాను. దీంట్లో ఆల్మోల్ డాబర్ కంపెనీ ఆయిల్ అయితే తీసుకున్నాను. కోకోనట్ ఆయిల్ ఇది 600 ml అంటే 1200 ml ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. డాబర్ కంపెనీ అయితే చాలా బాగుంటుంది, మనకు ఇంట్లో పట్టించుకున్న దానిలాగానే ఉంటుందన్నమాట. సో ఇవి నేను మందార పువ్వులు, జాస్మిన్ అంటే మల్లె పువ్వులు, మెహందీ ఆకు, దాంతోపాటు గులాబీలు ఇవన్నిటిని కూడా ఎండలో కాకుండా మామూలుగా నీడలో ఆరబెట్టాను అనమాట. ఆరబెట్టేసి వీటిని మంచి తేమ అంతా పోయిన తర్వాత వీటిని నేను ఇంగ్రీడియంట్గా తీసుకోవడం అయితే జరిగింది. దీన్ని కొంచెం స్మాష్ చేసేసి గ్రైండర్ అయితే పట్టుకోవాలని అనుకుంటున్నాను. గ్రైండ్ చేసేసి అంటే ఈ ఆయిల్లో ఈజీగా మెల్ట్ అవ్వడానికి, మనం ఆయిల్ని స్క్వీజ్ చేసేటప్పుడు మనకి ఇబ్బంది కాకుండా, వేస్టేజ్ కాకుండా ఉండడానికి దీన్ని గ్రైండ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. నేను ఇంతకుముందు కూడా చాలా ఇంగ్రీడియంట్స్తో నేను హెయిర్ ఆయిల్ని తయారు చేసిన వీడియో కూడా ఉంది. కానీ ఇది లిమిట్, అంటే మనకు దొరికే మనందరికీ అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్తో తయారు చేస్తున్నాను అనమాట ఇది హెయిర్ ఆయిల్. దీనివల్ల మంచి హెల్దీ హెయిర్ అయితే వచ్చింది నాకు. నాతో పాటు చాలామంది పేషెంట్స్ కూడా చాలా సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. వీటిని నేను మంచిగా గ్రైండ్ చేసేసి ఆయిల్ని కొంచెం మరిగించిన తర్వాత ఇది పౌడర్ అవడం వల్ల ఏంటి అంటే మనకి ఈజీగా మెల్ట్ అవుతుంది, తొందరగా ఆ కలర్ అనేది, దీనిలో ఉన్న పోషకాలన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఇవి మెంతులు ఈ బాయిల్ అయిన నూనెలో వేసాను. దాని తర్వాత నేను కరివేపాకు కూడా తీసుకుంటున్నాను, ఎందుకంటే మంచి న్యాచురల్ ఇంగ్రీడియంట్ కాబట్టి మనకి ఇది కరివేపాకు. దీన్ని కూడా వేసేసాను. ఇది మంచి బాయిల్ అయిన తర్వాత అంటే ఈ హెయిర్ ఆయిల్తో నాకు కలిగిన లాభం ఏంటి అంటే హెయిర్ ఏదైతే ఉందో చాలా బ్లాకిష్గా అయినాయి అనమాట. హెయిర్ చాలా మందికి ఇట్లా దువ్వుతుంటే ఊరికే కట్ అవుతుంటాయి అనమాట, స్ట్రెంగ్తెన్గా ఉండవు. కానీ దాంట్లో మాత్రం చాలా మెరుగు కనపడింది ఆయిల్ అప్లై చేసిన తర్వాత. ఇప్పుడు నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా ఈ బాయిల్ అవుతున్న ఆయిల్లో వేసేసాను. ఇది దాదాపు ఒక 35 minutes మంచి బాయిల్ అయిందనుకోండి, చాలా మంచి ఫ్లేవర్, అరోమా అయితే అద్భుతమైన అరోమా ఉంది. అంటే బయట నుంచి ఏ ఇంగ్రీడియంట్, ఏ ఆయిల్ కలపకుండానే ఇది మరుగుతుంటే మాత్రం మంచి సువాసన వెదజల్లే అరోమా మాత్రం వస్తుంది. ఇంకా ఇది మనం వడగట్టడం, ఇందాక మనం చెప్పినట్టు అలాగే వేసుకోకుండా గ్రైండ్ చేసి ఈ ఇంగ్రీడియంట్స్ వేయడం వల్ల ఏంటి అంటే ఇలా మనం తొందరగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మంచి హెయిర్ ఆయిల్ మీరు అప్లై చేసి చూడండి, చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంది. మీరు మామూలుగా కోకోనట్ ఆయిల్ కానీ ఏది కానీ ప్లెయిన్గా పెట్టకండి. మీకు ఏది దొరికితే అది, ఒకటి కానీ 2 కానీ ఇంగ్రీడియంట్స్ ఏది దొరికితే మెంతులు, మందార ఆకులు, పువ్వులు, గులాబీలు, తంగెడు ఇలా ఏది 1, 2 దొరికినా కూడా దాన్ని ఆయిల్లో బాయిల్ చేసి మాత్రం పెట్టండి. దానివల్ల మంచి రిజల్ట్ అయితే ఉంది. తప్పకుండా మీరు యూజ్ చేయండి. ఇది నాకైతే చాలా సాటిస్ఫై